సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు మరో నెలలో పదవీకాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సెకీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం ముట్టజెప్పినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర డిస్కంలతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి. జగన్ కు సన్మానం చేయడం మాట ఎలా ఉన్నా ఏకంగా సీఎండీ రామేశ్వర్ ఉద్యోగమే పోయింది. సెకీతో 7000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందాలు మొదటి నుంచి వివాదాస్పదమే. ఈ ఒప్పందానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 15న సెకీ లేఖ రాయగా ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. 2021 డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత అమెరికా దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చాయి. ఒప్పందం వెనుక అదానీ సంస్థ అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించడం సంచలనమైంది. ఆరోపణలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపిస్తుంటే ఆయన మాత్రం బుకాయించే ప్రయత్నమే చేశారు. ఇదే సెకీ తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. ఛత్తీస్గఢ్ ₹2.61, ఒడిస్సా జులై ₹2.61, తమిళనాడు ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి, మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. జగన్ చెప్పిందే వాస్తవమే అయితే సెకీ సీఎండీపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకున్నట్లు, దీనిపై మరోసారి విలేకరుల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేసి వివరిస్తారా అన్న మాట వినిపిస్తోంది.